చిలకలూరుపేట లోకల్ న్యూస్. అసెంబ్లీలో చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు సాగునీటి సమస్యలపై ప్రస్తావించటం జరిగింది. పత్తిపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. బిల్లుని సమర్థిస్తూ అధ్యక్ష, రాష్ట్రంలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించే అధ్యక్ష, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని శరవేగంగా పూర్తి చేసేటువంటి దాంట్లో ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది అధ్యక్ష. విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా అధ్యక్ష 20 నెలల్లో సాగునీటి రంగంపై కూటమి ప్రభుత్వం 52,724 కోట్లు కేటాయింపులు చేసి 25,948 కోట్లు ఇప్పుడు ఖర్చు చేయటం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒక వరం అధ్యక్ష. పోలవరం కానీ, హంద్రీనేవా కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ ప్రాజెక్టులతో పాటు వెలుగొండను కూడా పూర్తి చేసి 2026 జూన్కి నీరందించేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన ఈ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి కాబట్టడం కూడా జరిగింది అధ్యక్ష. పోలవరమే ఉదాహరణకు తీసుకుంటే అధ్యక్ష 2.5% మాత్రమే పూర్తి చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి 2.5% పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతాంగానికి కానీ, త్రాగునీటికి కానీ, పరిశ్రమలకు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టించినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష, ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో 88% పోలవరం పూర్తి చేయటం ఈ రాష్ట్రానికి ఒక వరం అధ్యక్ష. సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, పరిశ్రమలకు కానీ అన్ని రకాల ఉపయోగపడేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2.5% పూర్తి చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేశారు అధ్యక్ష. నిన్న వెలుగొండ చూడండి అధ్యక్ష, 170 కోట్లు ప్యాచింగ్ వర్క్ చేసి జాతికి అంకితం చేశారు. ఎంత మోసం అంటే అధ్యక్ష, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆ విధంగా రైతుల్ని, ప్రజల్ని మోసం చేయటమే ధ్యేయంగా ఉంది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే 18,000 కోట్లు బకాయిలు కూడా పెట్టిపోయారు అధ్యక్ష. దానికి తోడు 200 కోట్లు, 200 పైగా ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ కూడా చేశారు అధ్యక్ష గత 5 ఏళ్ల